ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులురా, జోకులవి. జోక్ని జోకుగా తీసుకోండి, అర్థమైతుందా? నీకు అర్థమవుతుందా? Hello, hi and welcome to another brand new episode of your favorite news episodes, 2TV News. సో మనం సక్సెస్ఫుల్ గా 2TV న్యూస్ లో 4 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసినాం. క్లాప్స్ బా. థ్యాంక్స్ టు యువర్ సపోర్ట్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, 2TV న్యూస్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. బేసిక్ గా ఎక్కడెక్కడో జరిగిన న్యూస్ అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ, నవ్వుకుంటూ ఎంటర్టైన్ అవుతూ ఉంటాం అన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు న్యూస్ కూడా తెలుసుకున్నట్టు ఉంటది అండ్ సరదాగా ఎంటర్టైన్మెంట్ కూడా వచ్చినట్టు ఉంటది. ఇంకా నేను ఎవరో మీకు తెలిసే ఉంటది కదా, అదే మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్లిటో. ఇంకా నేను ఎవరో మీ అందరికి తెలిసే ఉంటది కదా, అదే మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ మన కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. ఈసారి ఏం జోక్ లేయట్లే ఆదిత్య మీద, ఈ ఒక్కసారి వదిలేసిన పండగ చేసుకో. దీంతో ఏం పండగ చేసుకోరా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ద న్యూస్. సో ఇప్పుడు మన ఎపిసోడ్ లో ఫస్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం, యాక్టర్స్ వర్సెస్ యూట్యూబర్స్. ഉത്തപ്പം വേണോ പിന്നെ ബോണ്ട വേണോ ഇത്താക്കു ചേട്ടൻ തന്ന പുട്ടു വേണോ. మన తెలుగు ఇండస్ట్రీ సూపర్ హీరో మంచు విష్ణు అన్న యూట్యూబ్ లో ట్రోలింగ్ వీడియోస్ చేసే వాళ్ళ మీద చాలా గరమైనాడు. దాదాపు ఒక 20 ట్రోలింగ్ ఛానల్స్ ని బంద్ కూడా చేపించిండు. అండ్ తనని రోస్టింగ్ చేసిన వాళ్ళ అందరు యూట్యూబర్స్ కి ఒక ఈమెయిల్ పెట్టి వీడియో డిలీట్ చేయమని కూడా అన్నాడు. బేసిక్ గా తన మీద చేసిన వీడియోస్ అన్ని తీసేయండి అని చెప్పి. మనకి ఎలాంటి స్ట్రైక్స్, మెయిల్స్ ఇలాంటివి ఏమి రాలేదనుకోండి, ఎందుకంటే మనం ఎప్పుడు తన మీద వీడియో చేయలేదు. ఈ మ్యాటర్ పక్కన పెడితే విష్ణు సార్ ప్రతి దానికి ఒక లైన్ ఉంటది. ఆ లైన్ క్రాస్ చేసి కొంతమంది రోస్టింగ్ అని చేస్తూ ఉంటారు. నిజమే, ఐ హోప్ మీరు వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పి నేను హోప్ చేస్తున్నా. కాదు, నా మీద ఎవరు వీడియోస్ చేసినా ఏం చేసినా స్ట్రైక్ ఇచ్చేస్తా, వార్నింగ్ ఇస్తా అంటే కుదరదు కదా. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది ఒకటి ఉంటది కదా, మీరు ఇది మర్చిపోవద్దు కదా. యూట్యూబ్ లో ప్రణీత్ హనుమంతు అలాంటి పని చేశాడని చెప్పేసి అందరు చెయ్యరు కదా. మీ సినిమా ఏది హిట్ అవ్వకపోయినా జనాలు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు అంటే అది కేవలం ట్రోలింగ్ వల్లనే కదా. ఈ ట్రోలింగ్ లేకపోతే అందరు మిమ్మల్ని ఒక నెపో కిడ్ లాగా చూసి, ఒక యాక్టర్ లాగా చూసే వాళ్ళు కాదు కదా. జనాలందరూ మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయే వాళ్ళు కదా. మిమ్మల్ని అలా ట్రోల్ చేస్తున్నారు అంటే పీపుల్ డోంట్ హేట్ యూ కదా. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, డబ్బులు పెట్టుకొని టికెట్ కొని థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి ఇవ్వడానికి ఒక ఫ్రీడమ్ ఉండాలి కదా. సో మీరు అలా అందరి మీద గరం అవ్వకుండా, ఎవరైతే హద్దు దాటి లైన్ క్రాస్ చేసి కంటెంట్ చేస్తున్నారో, టేక్ యాక్షన్ ఆన్ దెమ్. మేక్ దిస్ కమ్యూనిటీ బెటర్, బట్ డు నాట్ మేక్ దిస్ యువర్ ఫేవరబుల్ కమ్యూనిటీ. రేపు మీరు తీసే సినిమా నిజంగానే బాగుంది అనుకోండి, మీరు చెప్పే ఈ రోస్టర్స్, ట్రోలర్స్ ఉన్నారు కదా, వాళ్ళే లేపుతారు మీ సినిమాని. ప్రమోషన్స్ కూడా అవసరం లేదు మీకు. ఇంపాక్ట్ఫుల్ గా ఉంటే నేను కూడా వీడియో చేస్తా. ఆల్వేస్ యాక్సెప్ట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మీకు చెప్పే అంత దాన్ని కాదనుకోండి, ఏదో నాకు చెప్పాలనిపించిన 4 మాటల్లో మీకు చెప్పేసిన. ప్రేక్షకులు ఎంత నాకు చూపిస్తున్నారో అంతే ప్రేమ తెలుగు ప్రేక్షకులు వాళ్ళు నన్ను చూపిస్తున్నారో అది నా భాగ్యం. మా హృదయంలో ఎప్పుడు ఉన్న తెలుగు వాళ్ళందరికీ, తెలుగు ప్రేక్షకులు మంచి ఆర్టిస్ట్ ని ఆదరించి సపోర్ట్ గా నిలుస్తారు. హిందీ సినిమా చేసేటప్పుడు కూడా నేను తెలుగు నుంచి వచ్చానంటే నేను చెప్పేవాడు నేషనల్ మీడియా ముందు. యుగానికి కూడా చూస్తాను, తర్వాత ఆవారా చూస్తాను. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఫ్రేమ్ కు క్లాప్ ఇస్తారు. అంత క్లాప్స్ నాకు తమిళ రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూసాను. సో డాన్స్ మాస్టర్ నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నాకు తమిళ్లో ఎంత బిజినెస్ అవుతుందో ఇంత తెలుగులో కూడా నాకు అలా అవుతుంది. కొత్త అబ్బాయి నిలబడితే కూడా ఇంత ఆదరణ ఉంటుంది, అదే నాకు నచ్చిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. మన తెలుగు వాళ్ళు మంచి సినిమాలకు బ్రహ్మరథం పడతారు. You love cinema, you love actors, you love everything that cinema. You're the best audience in the world. సో గైస్, మీరు ఈ టాపిక్ మీద ఏమైనా మాట్లాడాలనుకుంటే టైం స్టాంప్ పెట్టేసి మీ థాట్స్ ఏంటి కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఇప్పుడు మనం రెండో సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం, దాని పేరే మనీ మనీ. కాసే పన్నా గొట్టు మనీ మనీ, కాసే పన్నా గొట్టు మనీ మనీ. జనరల్ గా డబ్బులున్నోళ్ళు లగ్జరీ ఐటమ్స్ అన్ని కొంటూ ఉంటారు. వాళ్ళు కొంటున్నారు కదా అని చెప్పేసి బ్రాండ్స్ అన్ని పిచ్చి పిచ్చివన్నీ లగ్జరీ ఐటమ్స్ అని పేరు పెట్టి అమ్మేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాడా అనే బ్రాండ్ రిలీజ్ చేసిన ఈ పేపర్ క్లిప్, దీని వాల్యూ $185, అంటే ఇండియన్ రూపీస్ లో 15,500. కానీ అయినా జనాలు దీన్ని కొంటున్నారు. ఇవే కాదు, ఇంకొన్ని ఉన్నాయి. ఈ బ్రాండ్ రిలీజ్ చేసిన ప్లాస్టర్, దీని వాల్యూ $200.
అంటే దాదాపు 17,000. అంటే ఇన్ని డబ్బులు పెట్టుకొని ప్యాంట్ జారిపోతుంటే ఈ ప్లాస్టర్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కవర్ తో తయారు చేసిన కవర్ లా కనిపించే ఈ క్యారీ బ్యాగ్ 25,000 రూపీస్. మళ్ళీ 7,000 బొక్క. నెక్స్ట్ ఐకియా బ్యాగ్ లాగా కనిపించే ఈ బెలెన్సియాగా బ్యాగ్. ఈ బ్యాగ్ అయితే చాలా చీప్, 1,80,000 మాత్రమే. అండ్ ఈ లిస్ట్ లో ఇంకొక ప్రోడక్ట్ యాడ్ అయిపోయింది. మనం అందరూ ఇంట్లో వాడే 100 రూపాయల హవాయి చెప్పులు, వీటికి కూడా బ్రాండ్ అని చెప్పేసి $1,200 లో అమ్ముతున్నారు. అంటే ఇండియన్ రూపీస్ లో 1,00,000 రూపాయలు. క్యాష్ ఆర్ కార్డ్ సార్? అంటే ఇండియన్ రూపీస్ లో 1,00,000 రూపాయలు. సంవత్సరం మొత్తం దాయితే ఎంత అవుతురా? గట్టి రాదే 10,000. ఒకవేళ నువ్వు ఈ చెప్పులకి 1,00,000 రూపాయలు పెట్టి నిజంగానే కొని మీ అమ్మ గిఫ్ట్ ఇచ్చినా అదే చెప్పుతో కొడుతుంది మీ అమ్మ నిన్ను. డబ్బులు ఎలా వేస్ట్ చేయాలో ఇలాంటి ప్రొడక్ట్స్ ని చూసే నేర్చుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత జైలర్ లో విలన్ కూడా ఒక్కటే చెప్తాడు, నాట్ వర్త్ వర్మ, నాట్ వర్త్. కానీ నువ్వు పెట్టే డబ్బులకి వర్త్ ఏంటో నేను చెప్తా. ఎందుకంటే ఏసర్ డే 2024 వచ్చేసింది. నువ్వు ఏ ల్యాప్టాప్ కావాలనుకున్నా సరే, అది గేమింగ్ ల్యాప్టాప్ కావచ్చు, ఏఐ ల్యాప్టాప్ కావచ్చు, క్రియేటర్ ల్యాప్టాప్ కావచ్చు, ఎడ్యుకేషన్ ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా సరే అన్ని ల్యాప్టాప్స్ మీద ఈ సేల్ లో హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ఏసర్ స్టోర్ నుంచి మన రిపోర్టర్ సోనాలి. హలో సోనాలి గారు, నమస్తే అండి. నమస్తే ఇన్కాగ్నిటో గారు. చెప్పండి సోనాలి గారు, అక్కడ స్టోర్ లో వాతావరణం ఎలా ఉంది? ఇన్కాగ్నిటో గారు, రేపటి నుంచి ఏసర్ డే 2024 సేల్ ఉంది కాబట్టి స్టోర్ మొత్తం ప్రొడక్ట్స్ తో నిండిపోయింది. డిస్కౌంట్స్ ఒక్కటేనా లేకపోతే ఇంకేమైనా ఉందా? మరి డిస్కౌంట్స్ ఒక్కటే కాదు, చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ అప్ టు 10,000 రూపీస్ కూడా ఉంది. సెలెక్టివ్ ల్యాప్టాప్స్ పైన ఫ్రీ వారంటీ అండ్ ఏడీపీ కూడా ఉంది. ఫ్రీ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ల్యాప్టాప్స్ తో పాటు ఏఐ అండ్ గేమింగ్ బండిల్, ఇంకా టైమ్స్ ప్రైమ్ అని చెప్పేసి మెంబర్షిప్ ఉంటుంది. ఈ మొత్తం బండిల్ 37,000 రూపీస్, అది కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు స్టోర్ లో వాక్ ఇన్ చేసిన ప్రతి వాళ్ళకి అట్లీస్ట్ 5,000 రూపీస్ వరకు ఏదో ఒక గిఫ్ట్ గ్యారంటీడ్ అంట. అండ్ ఆల్సో స్పిన్ అండ్ విన్ అని చెప్పేసి ఒక గేమ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో విన్ అయ్యే వాళ్ళు కెన్ విన్ టీవీ, టాబ్లెట్, ఫ్యాన్స్, బ్లూటూత్ స్పీకర్స్, ఇంకా చాలా గెలవచ్చు స్పిన్ అండ్ విన్ లో. నైస్ నైస్ అండి సోనాలి గారు, చాలా బాగున్నాయి ఆఫర్స్ అన్ని. అండ్ ఇది ఎక్కడ కొనాలి అండ్ డేట్స్ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇన్కాగ్నిటో గారు, ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క ఆఫర్ ఏదైనా ఏసర్ స్టోర్ లో అవైలబుల్ ఉంది August 1st నుంచి August 18th వరకు. సో విన్నారు కదా గైస్, రేపటి నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. సో వెళ్ళండి ఏసర్ స్టోర్ కి కూడా విజిట్ అయ్యి మీరు కొనుక్కోవచ్చు ఇవన్నీ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ అండి సోనాలి గారు ఫర్ టాకింగ్ టు అస్. ఇప్పుడు మనం మన థర్డ్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం, అదే హ్యూమన్స్ అండ్ స్నేక్స్. ఆ స్నేక్ విషయాన్ని ఒక 1 minute పక్కన పెడదాం. వర్షం బాగా పడితే రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయి కప్పలు వస్తాయి లేదా చేపలు వస్తాయి. మహారాష్ట్రలో వర్షం పడిన తర్వాత రోడ్ పైన ఒక 10 feet పెద్ద క్రొకడైల్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్ చుట్టుపక్కన ఏ నిబ్బాగాడ్ లేడు. ఒకవేళ ఏదైనా నిబ్బాగాడ్ అక్కడ ఉంటే ఆ టైంలో మోడల్ సూపర్ మోడల్ అని చెప్పేసి రీల్ చేసేవాడు. వర్షాలు పడే టైంలో రివర్స్ ఉన్న చోట ఇలా క్రొకడైల్స్, రెప్టైల్స్ బయటికి రావడం కామనే. ఇక్కడనేమో క్రొకడైల్ వచ్చింది. మధ్యప్రదేశ్ లో పొద్దున్నే బయటికి వెళ్తే 13 feet పైథాన్ వచ్చి చుట్టేసుకుంది. ఒక పక్కన మోదీజీ ఇండియా మొత్తం స్వచ్ఛ భారత్ అని చెప్పేసి బాత్రూమ్లు వాడండి అని చెప్తే, ఏ లే మాకు బాత్రూమ్ లో ఫ్రీగా ఉండదు, మేము బయటనే ఫ్రీగా వెళ్తామని అంటారు. మరి అప్పుడు ఏమైతుంది? ఇదే అవుతుంది. అండ్ బీహార్ లో ఇంకొక ఇన్సిడెంట్ అయింది. బీహార్ లో ఒక మనిషిని ఒక పాము కాటేసింది. అంటే పాము వచ్చి మనిషిని కాటించే అది ఒక పెద్ద న్యూస్ ఏం అవ్వదు. న్యూస్ ఎప్పుడు అవుతుంది అంటే తిరిగి ఆ మనిషి ఆ పాముని కాటేసినప్పుడు. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలని చెప్పినట్టు పాము కరిసిందని చెప్పేసి వెనక పామునే కరిసేశాడు. అండ్ కరిచిన తర్వాత సైలెంట్ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయిపోయాడు. దీంట్లో షాక్ ఏంటంటే వాడు బాగానే ఉన్నాడు కానీ ఆ పాము చనిపోయింది. రెస్ట్ ఇన్ పీస్ పాము.
उसके बाद तुम उसको काटना। मैंने वो हमको काटा 2 बार, हम 3 बार काटा। పాము 2 సార్లు కరిచిందంట, ఇతను మాత్రం 3 సార్లు కరిచిందంట. హిసాబ్ బరాబర్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చిండు. కానీ అందరు ఇట్లా ఉండరు కదా, ఎందుకంటే పామ్ అనేది పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ లాంటిది. గిల్లితే గిల్లించుకోవాలి అన్నట్టు, కరుస్తే కరిపించుకోవాలి అన్న యాటిట్యూడ్ తో ఉంటది. ఆ సేమ్ అలాంటి యాటిట్యూడ్ తోనే ఒక పాము ఉంది. ఆ పాముది స్టోరీ చెప్తా, ఇది నిజంగా జరిగింది, మీరు షాక్ అవుతారు. స్టోరీ మొత్తం కరెక్ట్ గా వినండి. చెప్పు. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు వికాస్ దూబే. ఉత్తరప్రదేశ్ లో సౌరా అనే విలేజ్ లో ఉంటాడు. అండ్ 2 జూన్ పొద్దున్నే నిద్ర లేవంగానే ఒక పాము వచ్చి తనని కరిసేసింది. ఈయన వెంటనే అది చూసి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేసేసుకున్నాడు. ఇంటికి వచ్చిండు, బతికిపోయిండు. అండ్ గెస్ వాట్, 1 వీక్ తర్వాత ఇంకొక పాము కరిసేసింది ఇంట్లోనే. మళ్ళీ హాస్పిటల్ కి పరిగెత్తిండు, ట్రీట్మెంట్ తీసుకుంటూ బతికిపోయిండు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఇలా ఒక్కసారో 2 సార్లు కాదు, 1 మంత్ గ్యాప్ లో మొత్తం 6 సార్లు అయింది. 34 दिन में मुझे 6 बार सांप ने काटा हुआ है. అది కరవడం, ఈ మనిషి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం, అది కరవడం, ఈ మనిషి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం. 4 సార్లు కరిచిన తర్వాత 5వ సారి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్లి దాచుకున్నాడు. గెస్ వాట్, పాము అక్కడికి కూడా వచ్చి కరిచిపోయింది. పాము పగబడడం అంటే ఇదేనేమో సినిమాలో చూపించినట్టు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉంటారు, కానీ ఇతన్ని మాత్రమే టార్గెట్ చేసింది ఆ పాము. ఇక్కడ దాకా నేను చెప్పింది మీకు షాకింగ్ ఉందంటే, దీని తర్వాత ఇంకా షాకింగ్ న్యూస్. వికాస్ దూబేకి కలలో వచ్చేదంట పాము కరిచినట్టు. మొత్తం పాము వచ్చి 9 సార్లు కరుస్తుందంట, 8 సార్లు బతికిపోతాడంట, కానీ 9వ సారి బతకడంట. जब तीसरी बार सांप ने काटा था तब सपना आया था कि हम आपको 9 बार काटेंगे. ఇప్పుడు 6 సార్లు అయిపోయింది, ఇంకా 2 ఛాన్స్లు ఉన్నాయి. तो 6 बार काट चुका है, 3 बार अभी और काटेगा. 9वीं बार में यह दावा किया है कि जब काटेंगे तो आपको कोई दैवी शक्ति या डॉक्टर कोई भी कुछ भी नहीं बचा सकता, हम अपने साथ आपको ले जाएंगे. సో ఇదన్నమాట ఇప్పటిదాకా జరిగింది. ఇది కళ కాబట్టి కళలాగే ఉంటే బాగుంటది, నిజం అవ్వద్దు. నేనైతే ఇది ఒక కోఇన్సిడెన్స్ అనుకుంటున్నా. ప్రాపర్ సైంటిఫిక్ రీజన్ లేనిది మాత్రం ఏది జరగదు. కానీ ఈ మ్యాటర్ లో మీరేమనుకుంటున్నారో టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇప్పుడు మనం మన నెక్స్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అబ్బా సాయిరామ్ అనిపించే న్యూస్. ఈ న్యూస్ వచ్చేసి బెంగళూరు జీటీ మాల్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి. అండ్ బిలీవ్ మీ, ఇట్స్ వెరీ బ్యాడ్. మాల్ లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ కి వెళ్లి సినిమా చూద్దామని ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకొని తండ్రి కొడుకు మాల్ లోకి వచ్చినారు. కానీ వాళ్ళని మాల్ లోపలికి రానివ్వలేదు, సినిమా కూడా చూడనివ్వలేదు. ఎందుకంటే తండ్రి ఒక ఫార్మర్ అండ్ హీ వాజ్ వేరింగ్ అ ధోతి. అంటే జనరల్ గా మల్టీప్లెక్స్ లో బయట ఫుడ్ ఇలాంటివన్నీ అలౌడ్ ఉండదు. ఇప్పటి నుంచి ఆ లిస్ట్ లో ధోతి కూడా ఉందన్నమాట. లేకపోతే స్కూల్ కి వెళ్లే పిల్లలకి యూనిఫామ్ ఉన్నట్టు బెంగళూరులో సినిమాకి వెళ్లే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఏమైనా పెట్టుకోవాలి. కొలోనియల్ మైండ్ సెట్స్ ఇవన్నీ. ఈ మ్యాటర్ చూసిన తర్వాత నీకు నాకు మండినట్టే అందరికి కూడా మండుతుంది. ఇంటర్నెట్ లో ఈ వీడియో దారుణంగా వైరల్ అయింది. దాంతో గవర్నమెంట్ కి కోపం వచ్చేసి ఒక ఫార్మర్ ని మాల్ లోకి రానివ్వకుండా చేశారు. ఇప్పుడు మీ మాల్ లో ఎవరిని రానివ్వకుండా చేస్తాము అని చెప్పేసి మాల్ మూవ్ ఇచ్చి రెడ్ కలర్ సీల్ పెట్టి డోర్ క్లోజ్ చేపించేసినారు. దాని తర్వాత మాల్ ఓనర్ వచ్చి ఫార్మర్ కి ఫార్మల్ గా సారీ చెప్పిండు. గవర్నమెంట్ కూడా స్వాగ్ తో సారీ చెప్తూ ముందు నువ్వు కట్టాల్సిన 1.8 crores ట్యాక్స్ కట్టేసి దాని తర్వాత చూద్దాంలే అని అన్నారు. ఇంత దాన్ని ఇంత చేసుకోవడం దీన్నే అంటారు. ఇమాజిన్ చేయండి, ఈ మాల్ కి జరిగిన ఇన్సిడెంట్ ఒక మనిషికి జరిగితే ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా డబ్బులుండి టాలెంట్ లేనోడు సీట్ కొనుక్కొని డాక్టర్ అయిండు, ఇంజనీర్ అయిండు. మీట్ పూజా కేత్కర్ ఫ్రమ్ పూణే. ఇప్పుడు డబ్బులుంటే IAS IPS ఆఫీసర్లు కూడా అవ్వచ్చు అని చెప్పి ఈ మేడం గారు ప్రూవ్ చేసేసినారు. వాళ్ళ నాన్న కూడా రిటైర్డ్ IAS కావడం వల్ల ఉన్న ప్రూఫ్స్ అన్ని మంచిగా చేంజ్ చేసేసి ఫేక్ OBC సర్టిఫికెట్లు, ఫేక్ డిసెబిలిటీ సర్టిఫికెట్లు అన్ని పుట్టించేసి సిస్టమ్ లో చాలా మందిని డబ్బుతో మేనేజ్ చేసేసి IAS అయిపోయింది. కానీ ఈమె ఇలానే IAS పూర్తి చేసింది అన్న డార్క్ సీక్రెట్ ఎవరికి తెలీదు. అందరికి తెలిసేలా చేసింది కూడా ఈమెనే. ఇలా అయితే IAS కంప్లీట్ చేసింది అండ్ ట్రైనీ కలెక్టర్ గా పోస్ట్ కూడా వచ్చింది. అప్పుడు సైలెంట్ గా వెళ్లి జాయిన్ అవ్వకుండా పోస్ట్ వచ్చి కలెక్టర్ ఆఫీస్ కి కాల్ చేసి నాకు సైరన్ ఉన్న గవర్నమెంట్ వెహికల్ కావాలి, ఆఫీస్ లో నాకు ఒక సెపరేట్ క్యాబిన్ కావాలి, ఉండడానికి సెపరేట్ గా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కావాలి అని చెప్పి ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్స్ ఫుడ్ ఆర్డర్ చేసినట్టు ఆర్డర్ ఇచ్చింది. అలాంటివన్నీ ట్రైనీ కలెక్టర్ కి ఇవ్వరు అని చెప్తే తనకున్న ఆడి కార్ కే సైరన్ పెట్టుకొని గవర్నమెంట్ వెహికల్ అని చెప్పి స్టిక్కరింగ్ వేసుకొని తిరగడం స్టార్ట్ చేసింది.
అంతేకాదు కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ లేని టైంలో ఆయన క్యాబిన్ లోకి వెళ్లి ఆయన నేమ్ బోర్డ్ తీసి ఈమె నేమ్ బోర్డ్ పెట్టుకుని అక్కడనే కూర్చుంది. ఇవన్నీ చూసిన అక్కడ కలెక్టర్ సైలెంట్ గా తిను చేసిన పనులన్నీ ఒక ఫైల్ లో పెట్టి ఆ ఫైల్ ని పైకి ఫార్వర్డ్ చేశాడు. దానితో ఈమె డార్క్ సీక్రెట్స్ కాదు తన ఫ్యామిలీ మొత్తం డార్క్ సీక్రెట్స్ బయటపడ్డాయి. దీంతో ప్రెస్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వలేక లాస్ట్ 4 days నుంచి మేడం గారు డిసపియర్ అయిపోయినారు. ఈమెని ఇంత చేసిందంటే తన మదర్ ది తన ఫాదర్ ది ఇంకా పెద్ద స్టోరీ. లిటరలీ మ్యాటర్ మొత్తం మీద ఒక 15 minutes వీడియో చేయొచ్చు. అంత డీటెయిల్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మొత్తం అనలైజ్ చేసి ఒక వీడియో చేసేద్దాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఒక మెయిన్ పని మినిస్టర్ కి స్టేట్ ఎలా డెవలప్ చేయాలనో ఏది చేస్తే బాగుంటుందో వీళ్ళు అనలైజ్ చేసి వీళ్ళే చెప్తారు. ఇప్పుడు ఇమాజిన్ ఇలాంటి ఫేక్ టాలెంట్లెస్ మనుషులు డబ్బు అండ్ పవర్ తో ఇలా ఐఏఎస్ ఐపీఎస్ సీట్సే కొనుక్కుంటే ఇంకా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అండ్ ఈ టాపిక్ మీద మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే తెలుసు కదా, కామెంట్ సెక్షన్ లో టైం స్టాంప్ పెట్టి మీ కామెంట్ పెట్టేయండి. సో ఈ 2TV న్యూస్ ఎపిసోడ్ కి ఇంతే గైస్. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందా లేదా ఏదో ఒకటి చెప్పండి. మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే అది కూడా ఇవ్వండి. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో తో కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్య. అమ్మా అబ్బా సాయిరామ్ రికార్డింగ్ అవుతుందిరా బాబు. అబ్బా సాయిరామ్. Bro, why she is sick?